అందరికీ నమస్కారం. నేను మీ రాహుల్, డైవర్షన్ బాబా. నా 14 సంవత్సరాల నుంచి నాకు దేవుడు కనిపించడం జరుగుతుంది. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఏది కోరుకున్నా కాదనకుండా జరుగుతూ ఉండేది. మీకోటి అందరికీ తెలిసింది, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్న విషయం చెప్తా. అయితే తమిళనాడు సీఎం మారాలి అనుకున్నాను నేను. వెంటనే అక్కడ ఏదో జరిగిపోవడం, అదైంది ఇదైంది, సీఎం మారిపోయారు. అప్పుడు దేవుడు కనిపించి అడిగారు, నువ్వు కోరుకుంది ఇదే కదా అని. నేను మామూలుగానే కోరుకున్నాను, అది అయిపోయింది. ఆ తర్వాత ఇది నిజమో కాదో అని చెప్పి నేనే పరీక్షించుకుందామని చెప్పి మరొకరిని ఎవరినైనా ప్రముఖుల్ని మారుద్దాం అనుకున్నాను. ఇక సరే అని చెప్పి నేను అలా చూస్తూ ఉండగా ప్రణబ్ ముఖర్జీ అనే పేరు వినపడింది. అసలు నాకు పేరు పలకడం కానీ ఉచ్చరించడం కానీ నాకు అసలు నచ్చదు. ఆయన పేరు నచ్చక నేను అతను చేంజ్ అయిపోవాలి అని అనుకున్నాను. పాపం ఆయనది యవ్వన వయసే, అయినా సరే వయసు అయిపోయి రిటైర్ అయిపోయేలా చేశాడు భగవంతుడు. అలా అవగానే నేను అనుకున్నాను, నేను దేశానికి ఏదో ఉపయోగపడతాను, ఏదన్నా చేద్దామని. ఇక సరే అని చెప్పి మన తెలంగాణలో కూడా మంచి మంచి వసతులు కలిగేటట్టు కోరుకున్నాను. మన కేసీఆర్ గారు కూడా అలాగే చేస్తున్నారు. ఇకపోతే చిన్న చిన్న విషయాలకు వస్తే, నేను మా హాస్టల్ మేనేజర్ చేంజ్ అవ్వాలనుకున్నాను. అదేందో 2 రోజులకి ఆయన ట్రాన్స్ఫర్ రావడం, కొత్త హాస్టల్ మేనేజర్ రావడం, ఇలా జరిగిపోయింది. కాలేజీలో కూడా మా ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, ఒక్కో రోజు కాలేజ్ బంద్ అయితే బాగుండు అని. సరే అని చెప్పి నేను మా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను, ఇవాళ కాలేజ్ బంద్ అయిపోతుంది అని. నేను దేవుడికి ఇలా చేతులు పెట్టి కూడా మొక్కను. మామూలుగానే మనసులో స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి అడుగుతాను. ఆ భగవంతుడు విశాలంగా ఉన్న నా హృదయంలో మాటలని నేరుగా తీసుకొని నేను ఆ రోజు సాయంత్రం పడుకునే ముందు అలా అనుకున్నాను. వెంటనే రాత్రి నా కల్లోకి వచ్చి, వర్షం పడి ఆగిపోవాలా, బంద్ పడి ఆగిపోవాలా, లేకపోతే ఎవరైనా చనిపోయి ఆగిపోవాలా అని అడిగాడు. నేను బాగా ఆలోచించాను. అప్పుడు ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి నష్టం జరుగుతుంది, నేను ఈ దేశానికి ఉపయోగపడాల్సిన వాడిని అని చెప్పి ఇది పక్కకు పెట్టేశాను. ఆ తర్వాత ఏబీవీపీ వాళ్ళంటే స్టూడెంట్స్ ఆసరాగా తీసుకుంటారు. మరొకసారి మళ్ళీ ఏబీవీపీ వాళ్ళని పిలిపించడము, అది ఇది చేస్తారు. ఇలా కాదని చెప్పి భగవంతుని నేను వర్షం పడాలని కోరుకున్నాను. అలా వర్షం పడటం వల్ల పంటలకు, రైతులకు, అందరికీ ఉపయోగపడుతుందని ఆలోచించి అన్ని విధాలుగా సరైన నిర్ణయాన్ని తీసుకున్నాను. దేవుడు నాకు అప్పుడు మంచి నిర్ణయాన్ని తీసుకున్నావని చెప్పాడు. ఇక వెంటనే పొద్దున్న లేచేవారికి ఘోరున వర్షం, కాలు తీసి బయట పెట్టడానికి లేకుండా అయింది. అలా వర్షం పడింది, కాలేజీ లేదు. నేను అప్పుడే బయటికి వెళ్దాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ అందరం, కానీ వర్షం పడుతుంది. మళ్ళీ వెళ్ళి నేను దేవుణ్ణి ప్రార్థించాను, ఈ వర్షం పడడం వల్ల మేము బయటికి వెళ్ళలేకపోతున్నాము, సినిమాలకు పోలేకపోతున్నామని. ఇక వెంటనే దేవుడు ఆ వర్షం హఠాత్తుగా ఆపేశారు. ఆయన నా పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడో నాకు అప్పుడే అర్థమైంది. సరే అని చెప్పి అలా అయిపోయింది. తర్వాత రోజు మా కాలేజీలో టెస్ట్ ఉంది. నేను ఇలా దేవుడు కనపడుతున్నారని చాలా ఆనందంగా ఉండి
దానికి చదవడం వీలు కాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, అరే నీకు దేవుడు కనపడతాడు కదా, దేవుడిని అడుగు టెస్ట్ లేకుండా చూడమని. నేను దేవుడిని అలా కోరుకోలేదు. ఏమన్నానంటే, భగవంతుడా ఎవరికి చనువుగా లేకుండా, ఎవరికి ఆసరాగా లేకుండా ఉండేటట్టు టెస్ట్ ఆగిపోవాలి అని. అప్పుడు భగవంతుడు సార్ రాకుండా చేయాలా, లేక మీరు క్లాస్కి వెళ్ళకుండా చేయాలా, లేక ఇంకేమైనా చేయాలా అన్నాడు. నేను వెంటనే, భగవంతుడా ఈ సృష్టి అంతా నీది, ఏ జరిగినా నీ చిత్తమే అన్నాను. అప్పుడు భగవంతుడు, లేదు రాహుల్, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వే చెప్తే అదే అన్నారు. ఇక సరే అని చెప్పి నేను క్లాసులో ఎగ్జామ్ రాస్తూ టెస్ట్ పేపర్స్ ఇచ్చారు. రాస్తూ ఉండగా వర్షం పడాలని కోరుకున్నాను. అదేందో ఆశ్చర్యంగా క్లాస్ లోపలికి మేఘాలు వచ్చేసి వర్షం పడటం జరిగింది. సార్లందరూ ఆశ్చర్యపోయారు, టెస్ట్ పేపర్లు తడిచిపోయాయి. ఇక అందరికీ సెంట్ మార్క్స్ ఇస్తా అన్నారు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఏంటంటే, ఇక నేను అనుకున్నాను నా జీవితం ప్రజలకి అంకితం అని. ఇక వెంటనే నేను అనుకున్నాను ఈ దేశం మారిపోవాలి అని. పేదవాడు ధనికుడు అవ్వాలి, ధనికుడు పేదరికంలోకి రావాల్సిన అవసరం లేదు, మరొక పేదవాడిని పైకి తీసుకురావాలి అని. అలా జరుగుతూ ఉండగా ఎంతో ఆస్తి ఐశ్వర్యం ఉన్న నేను అట్టడుగున పడిపోయాను. అయినా సరే దేవుడు నా యందు ఉండడం వల్ల ఆ భగవంతుడు నాతోనే ఉన్నాడు, నా హాస్టల్లోనే ఉన్నాడు, నా యందే ఉన్నాడు. ఈసారి జరిగే మార్పులని నేను మరొకసారి మీకు చెప్తాను. దగ్గరలో 2 చావులు ఉన్నాయి. మరణంతో పోరాడుతున్న వాళ్ళు 2 ఉన్నారు. వాళ్ళిద్దరిని ఎల్లప్పుడూ కాపాడడానికే ప్రయత్నిస్తాను. వాళ్ళ మరణానికి భగవంతుడు కారణం కాకుండా చేస్తాను. ఇక సెలవు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. ఉంటాను.